కుంభమేళా యాత్రలో మరో విషాదం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, 18 మంది మృతి, 30 మందికి గాయాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ దోపిడీ, వ్యాపారిపై దాడి చేసి 5 కిలోల గోల్డ్ చోరీ. ఘటనపై పోలీసుల అనుమానం. అక్క దేవతల విగ్రహాలు ధ్వంసం, నిప్పు పెట్టి కాల్చేసిన దుండగులు. సత్యసాయి జిల్లా పొలతలవాండ్లపల్లిలో ఘటన. అడవికి నిప్పు పెట్టిన దుండగులు, ఎగిసి పడుతోన్న అగ్నికీలలు. సత్యసాయి జిల్లా గూనిపల్లి దగ్గర మంటలు. సీఎం భాష చూసి సమాజం సిగ్గుపడుతోంది. అలా మాట్లాడే కేసీఆర్ ఇంటికి వెళ్లారు. రేవంత్కి అదే గతి పడుతుందన్న లక్ష్మణ్. బీసీల కోసం మోదీ చేసిందేమీ లేదు, రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. పుట్టుకతో మోదీ బీసీ కాదన్న టీపీసీసీ చీఫ్. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ. మూసీ పునరుజ్జీవానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇంట్లో భారీ చోరీ, 25 తులాల బంగారం అపహరణ. అనంతపురం జిల్లా ఆమిద్యాలలో దొంగల బీభత్సం. తలసీమియా బాధితులకు పవన్ విరాళం, 50 లక్షల సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ వేదికగా అనౌన్స్మెంట్. స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలేంటి, సమాజానికి ఉపయోగపడేవే తీయాలి. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు. ముచ్చింతల్లో సమతా కుంభ బ్రహ్మోత్సవాలు, ఇవాళ 2 విశేషోత్సవాలు. భారీగా తరలివస్తున్న భక్తులు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, వైసీపీకి ప్రశ్నించే అర్హత లేదు. వ్యక్తిగత విమర్శలు సరికాదన్న సోము వీర్రాజు. చెంచల్గూడ జైలుకు మస్తాన్ సాయి, పోలీస్ కస్టడీలో నోరు విప్పని నిందితుడు. అంతా లావణ్య చేసిందంటున్న మస్తాన్ పేరెంట్స్. అజ్ఞాతంలోకి రియల్టర్ సాంబశివరావు, 200 కోట్ల అప్పులు చేసినట్లు ఆరోపణలు. కేసుని సిఐడికి అప్పగించిన పల్నాడు పోలీసులు. తెనాలి రైల్వే స్టేషన్లో 23 కేజీల గంజాయి సీజ్. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో స్వాధీనం. పోలీసులను చూసి పరారైన ముఠా. సంగారెడ్డిలో యువకుడి మిస్సింగ్ పై ఆందోళన. తానే చంపేశానంటూ పిఎస్లో లొంగిపోయిన గోపాల్ అనే వ్యక్తి. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం ఆరోపణలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్, బీజేపీలో చేరిన 3 ఆప్ కౌన్సిలర్లు. మేయర్ పీఠంపై బీజేపీ గురి. తగ్గిన బంగారం ధర, 10 గ్రాముల గోల్డ్ 87,343. కేజీ వెండి 1,00,000 పైనే.